వదిలిన తర్వాత మళ్ళీ 7 రోజులు పోయిన తర్వాత పావురాన్ని వదిలినప్పుడు అది బయటికి వెళ్ళి ఏం చేసింది? నోటితో ఒలీవ మొక్క చిగురు, ఒలీవ కొమ్మ నోటితో తుంచుకుని పట్టుకొచ్చింది. ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఒలీవ చెట్టు నిరీక్షణకి సాదృశ్యం. నిరీక్షణ కలిగించింది పౌరం ఓడలో ఉన్నవారికి. నీవు ఇతరులకు నిరీక్షణ కలిగించాలి. చెడ్డ వార్తలు చెప్పి భయాందోళనకు గురి చేయకూడదు. మెంటెవరితో అంత మునిగిపోయిందంట, డెంగీ ఫీవర్లు అంటే అంతా చచ్చిపోతున్నారంట అన్నావు అనుకో, నువ్వు చెప్పిన మాటను బట్టి ఆ మెంటెవారి తోటలో వాళ్ళకి నిజంగా దోమలు కుట్టి డెంగీ ఫీవర్ వస్తుందేమో, కానీ అక్కడ వార్త నువ్వు చెప్పిన విధానాన్ని బట్టి ఆ విధానాన్ని బట్టి మాకు డెంగీ ఫీవర్లు వచ్చేస్తాయి. ఇక్కడ చెడ్డ మాట ఎంత ప్రమాదమో. అవునా?